ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు పూర్తయ్యాయి. ఉదయం విగ్రహ తయారీలో అతి ముఖ్యమైన కళ్ళు దిద్దే కార్యక్రమం పూర్తి చేశారు. వినాయక చవితి రోజు ప్రత్యేక పూజలతో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నట్లు చెబుతున్న శిల్పా రాజేంద్రన్తో మా ప్రతినిధి అంశుమ ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ మహాగణపతిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలని భక్తకోటి ఎదురు చూస్తూ ఉంటారు. మరొక 2 రోజుల్లో వినాయక చవితి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులన్నీ కూడా మొత్తం పూర్తయిపోయాయి. అయితే ఈ రోజు గణపతికి కళ్ళు దిద్దేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే అడిగి తెలుసుకుందాము. మనతో పాటు శిల్పి రాజేంద్రన్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ఖైరతాబాద్ మహాగణపతి అనగానే మీరే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము మహాగణపతిని ఏ రూపంలో దర్శనం చేసుకుంటాము, ఆయన ఎప్పుడెప్పుడు మనకి దర్శనం ఇస్తారు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆ రూపాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎప్పటిలాగానే ఈ సంవత్సరం సిద్ధాంతి గౌరిపట్ల విఠల్ శర్మ గారిని 3 months ముందు కనుక్కోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ఆయన చెప్పినట్టే ఇక్కడ వినాయకుడు డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా మనం స్టేట్ గురించి మన ఇండియా గురించి డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రపంచం గురించి చేస్తాం. ఎందుకంటే ప్రపంచం కూడా అల్లకోళ్ళ ఉంది కాబట్టి విశ్వశాంతి మహాగణపతి రూపంలో డిజైన్ చేస్తామన్నారు. అంటే విశ్వశాంతి అంటే ఏం చేయాలన్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా వినాయకుడి రూపంలోనే 3 తల పెట్టి చేయండి అన్నారు. ఆ విధంగా ఈ సంవత్సరం డిజైన్ చేసి వినాయకుడితో పాటు లక్ష్మీ సమేత ఐగిరేవ అలాగే పూరి జగన్నాథ స్వామిని కూడా పెట్టడం జరిగింది. ఈ 3 సబ్జెక్టు కూడా విశ్వశాంతి గురించి చేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్లో గజ్జలమ్మదేవిని ఒకప్పుడు ఈ సేమ్ ప్లేస్లో గజ్జలమ్మదేవి ఉన్నాయంట. అవి పెద్దవాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ మాట మీద అది పెట్టడం జరిగింది. అలాగే ఇంకొక వైపు కన్యక పరమేశ్వరిని పెట్టడం జరిగింది. ఇవి దాదాపు 250 మంది 1 by 1. ఎందుకంటే ఈసారి వానలు చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు 3 days నుంచి ఎండ వస్తుంది. వినాయకుని మూలు పెట్టినప్పటి నుంచి ఫినిషింగ్ చేసిందా కూడా వాన ఉంది. అయినా రాత్రి పగలు పనిచేసి 250 మంది ఆర్టిస్టులతో పూర్తి చేయడం జరిగింది. ఇవాళ కళ్ళు ఓపెనింగ్ కూడా అయిపోయింది. పండుగకి 2 రోజుల ముందు ఎంతో ప్రధానమైనటువంటి ఘట్టం కళ్ళు దిద్దడం అనేది చేశారు. ఏ సమయంలో ఏ ముహూర్తంలో చేయడం జరిగింది? విఠల్ శర్మ గారు ఇచ్చిన టైము 11 to 12. అలాగే 11 to 12 లోపల మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన టైంని మిస్ చేయకుండా, ఎందుకంటే ఇక్కడ లక్షలాది మంది వస్తారు రోజు పూజకు. అందరూ బాగా ఉండాలని కోరిక మీదనే ఇలా ఎవ్రీ ఇయర్ వినాయకుడిని చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే కూడా అంటే కళ్ళు దిద్దడంతో మనకు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అనేది కూడా జరుగుతోంది. మరి ఈరోజు సాయంకాలం వరకు కూడా పూజా కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తూ ఉంటారు? ఇవాళ సాయంత్రం పూజలు ఆల్రెడీ ఉందండి. బట్ ఈ వినాయకుడి కళ్ళు ఓపెన్ చేస్తాం కాబట్టి శాంతి పూజ ఒకటి చేస్తున్నారు. కానీ ప్రాణ ప్రతిష్ఠ అనేది వినాయక చవితి రోజు మంచి ముహూర్తంలో బ్రాహ్మణులందరూ కలిసి వినాయకుని ప్రాణాన్ని కలశంలో తీసుకొని కలశంకు పూజ చేస్తూ ఉంటారు. పాదంకు కలశం పూజ ఉంటారు. ఆ రోజు నుంచే వినాయకునికి పవర్ వస్తుంది. కళ్ళు అనేది పూర్తి చేయడం, కళ్ళు పెట్టిన తర్వాత ఆయన డైరెక్ట్ మనం చూసినట్టుంది. ప్రాణ ప్రతిష్ఠ మాత్రం వినాయక చవితి రోజే అందరూ దాదాపు 15-20 మంది బ్రాహ్మణులతో మందరాలతో ఆ కలశంలో ఆయన ప్రాణం తీసుకొని పూజ డైలీ నడుస్తూ ఉంటారు. ఇన్నేళ్లుగా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు అనేవి చేస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? నిజంగానే ఇది నా అదృష్టం అనుకోవాలి. ఎంతో లక్షల మంది ఆర్టిస్టులు ఉన్నారు. కానీ ఈ ఖైరతాబాద్ వినాయకుడిని చేయడానికి నాకే ఈ వినాయకుడిని ఇచ్చారంటే నా అదృష్టం కింద భావిస్తున్నా. ఎవరైనా సరే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంకొకరు పర్సన్ చెప్పి నేను ఎవరు తెలుసా ఖైరతాబాద్ పెద్ద వినాయకుడిని చేసిన ఆర్టిస్ట్ అంటారు. అలాగే ఫేమస్ కూడా అయ్యాను. ప్రతి వాళ్ళు కూడా అలా వచ్చిన తర్వాత 2000 నుంచి కూడా ఈ వినాయకుడిని దీక్షతో ఉండి చేయడం జరుగుతుంది. అలా కళ్ళు ఇవాళ ఓపెన్ అయింది కాబట్టి నా దీక్ష ఇవాళతో ముగింపు అవుతుంది. థ్యాంక్ యూ శిల్పి గారు. సో చూడొచ్చు, ఖైరతాబాద్ మహాగణపతిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని భక్తకోటి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ రోజు విగ్రహానికి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రధాన ఘట్టం కళ్ళు దిద్దే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక పండుగకి 2 రోజుల ముందుగానే గణపతి ఆగమన్ కార్యక్రమాన్ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకి దర్శనమిస్తున్నారు. విడుదల నరసింహతో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.